మొత్తం ప్రపంచానికి వైద్యం, సర్జరీలను, చెరకుడు, సుశ్రుతులు లాంటి మన పూర్వీకులు పరిచయం చేశారు. ప్రతి చెట్టు విత్తనం ఒక ఔషధం అని నిరూపించారు. కానీ కాలం మారుతుండడంతో అల్లోపతి, హోమియోపతి, యునాని, సిద్ధ లాంటి వెస్టర్న్ మెడిసిన్స్ భారతదేశంలోకి చొరబడ్డాయి. ఇండియా ఇప్పుడు వరల్డ్ క్లాస్ డాక్టర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ ఇప్పటికే 65% విలేజెస్ కి వైద్యం అందడం లేదు. ఇండియా డెవలపింగ్ కంట్రీ అవడం వల్ల ప్రపంచానికి మెడికల్ టూరిజం హబ్ లా మారింది. దీంతో లక్షల్లో ఫారినర్స్ వచ్చి లో కాస్ట్ లో ట్రీట్మెంట్ చేసుకోవడంతో ప్రతి సంవత్సరం 33% రెవెన్యూ పెరుగుతుంది. కానీ ఇది మన ఇండియా ప్రజలకి చాలా ఎక్స్పెన్సివ్. WHO ప్రకారం ప్రతి 1000 మంది పేషెంట్ ఒక డాక్టర్ అవసరం. కానీ మన దేశంలో 1500 నుంచి 2000 మంది పేషెంట్స్ కి కూడా ఒక డాక్టర్ లేడు. ఆయుష్మాన్ భారత్ ఇది ప్రపంచంలో లార్జెస్ట్ హెల్త్ స్కీమ్. దీనివల్ల 50 కోట్ల మంది ప్రజలకు ఫ్రీ హెల్త్ ట్రీట్మెంట్ లభిస్తుంది. జన ఔషధి కేంద్రాస్ వీటిలో బ్రాండెడ్ మెడిసిన్స్ కూడా తక్కువ రేటుకి లభిస్తున్నాయి. 2014లో ఇండియా పోలియో ఫ్రీ కంట్రీగా మరి గ్లోబల్ హెల్త్ సక్సెస్ సాధించింది. చిన్న పిల్లలకు పోలియో డ్రాప్స్ వేసి ప్రపంచం మొత్తానికి ఇండియా ఒక ఎగ్జాంపుల్ లా అయ్యింది. భారత్ మొత్తం జీడిపిలో కేవలం 2% మాత్రమే ఆరోగ్యానికి ఖర్చు చేస్తుంది. యూరప్ దేశాలలో ఇది 16% వరకు ఉంది. ప్రోగ్రెస్ ఉంది, కానీ ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఫాలో చేసి షేర్ చేయండి.